రంగారెడ్డి జిల్లా నందిగామలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అలెన్ హెర్బల్ ఫార్మా కంపెనీలో వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న కెమికల్ డ్రమ్స్ కు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో చిక్కుకున్న నలుగురిని కాపాడారు ఫైర్ సిబ్బంది. 5 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కొత్తూరు నందిగామ విలేజ్ దగ్గర ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ అలెన్ అనేది ఒక హెర్బల్ అండ్ హోమియోపతి దీనికి సంబంధించిన ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. సో ఈ ప్లాంట్ మొత్తం 2 acres లో ఉంటుంది. సో దీనిలో ఈవినింగ్ సెకండ్ షిఫ్ట్ పనిచేస్తుండగా ఆల్మోస్ట్ 150 మెంబర్స్ పనిచేస్తుండగా ఒకేసారి ఇందులో మంటలు వచ్చాయి. మంటలు వచ్చిన టైంలో దాన్ని గమనించిన వాళ్ళంతా కూడా ఒకేసారికి బయటికి ఉరికొచ్చి వాళ్ళ ప్రాణాలంతా కాపాడుకున్నారు. యాక్చువల్గా ఇప్పటివరకు పోలీసులు చెప్పేది ఏంటంటే దీనిలో ఒక చిన్న వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా అందులోంచి వచ్చిన స్పార్క్స్ అక్కడ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వాటికి అంటుకొని దాంతో అందులో ఉన్న కెమికల్స్ అంటుకోవడంతో ఇదంతా కూడా ఫైర్ ఎక్కువైపోయిందంటూ కూడా ఇక్కడ ఉన్న పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటికే ఇక్కడికి 5 to 6 ఫైర్ ఇంజన్స్ వచ్చి ఇక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఈ ఇన్సిడెంట్ గురించి మనతో మాట్లాడడానికి శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎగ్జాక్ట్లీ ఏ టైంకి జరిగింది? సో ఇప్పుడు ప్రజెంట్ కంట్రోల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్గా లోకల్ పోలీస్ వారు అండ్ ఫైర్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఇక్కడికి అందరూ రావడం జరిగింది. అవుట్న వచ్చిన తర్వాత ఇమీడియట్ ఫైర్ టెండర్స్ కూడా మనకు షాద్నగర్ నుంచి నందిగామ నుంచి ఇక్కడికి వచ్చాయి. ప్రస్తుతం ఒక 4 ఫైర్ టెండర్స్ దీని మీద వర్క్ చేస్తున్నాయి. చాలా వరకు ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి వచ్చింది. ఇది ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఒక 30 to 40 ఎంప్లాయీస్ లోపల వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం రెస్క్యూ చేయడం జరిగింది. బయటకు వచ్చారు. ఒక 3-4 మెంబర్స్ ట్రాప్ అవుతే వాళ్ళని కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. సో ఎవరికైతే ఇక్కడ హ్యూమన్ లాస్ అయితే లేదు. ఎవరికైనా గాయాలయ్యాయా సార్ లోపల చిక్కున్న వాళ్ళకి? రెస్క్యూ టైంలో ఒక అతను ఒక చిన్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకడంతో అతనికి కొద్దిగా హెడ్ ఇంజరీ అయింది. అతను ఇమీడియట్గా అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించడం జరిగింది బెటర్ ట్రీట్మెంట్ కోసం. అతను కూడా హీఈస్ రైట్ నౌ సేఫ్. మిగతా వారికి ఎవరికి కూడా చిన్న గాయాలు కూడా బర్న్ ఇంజరీస్ అట్లాంటి ఎవరికి కూడా ఏం లేవు. ఫైర్ ఎందుకైంది ఏంటి ఏమైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా సార్? ఎట్లా జరిగింది? ఇక్కడ వాళ్ళ లోపల ఏదో మెయింటెనెన్స్ వర్క్ ఉండడం వల్ల వెల్డర్ వచ్చారు. ఆ వెల్డర్ వెల్డింగ్ చేసే టైంలో నిప్పు రవ్వలు మనకు పక్కనే ఉన్న థర్మకోల్ అండ్ రబ్బర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి మీద పడి దాని నుంచి ఫైర్ స్ప్రెడ్ అవ్వకుంటూ వచ్చి కొన్ని ఇన్ఫ్లేమబుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి డ్రగ్స్లో వేది, దానివల్ల ఈ ఫైర్ ఇంతవరకు సస్టైన్ అవుతుంది. సో అవన్నీ కూడా చాలా వరకు ఫైర్ పుట్ ఆఫ్ చేస్తున్నారు. కెమికల్స్ కొన్ని ఉండడంతో సో వీళ్ళు ఫైర్ టెండర్స్ తోటి ఎంత ఫైర్ ఆపడానికి ట్రై చేసినా కానీ ఇంకా మంటలు మాత్రం ఇంకా అలాగే వస్తున్నాయి. ఇక దీనిలో ఇంకొకటి ఏంటంటే పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వర్కర్స్ అంతా ఒకేసారి బయటికి రావడం, అందులో ఒక 4-5 మెంబర్స్ లోపల ట్రాప్ జరిగినా కూడా వాళ్ళని ఇక్కడ వచ్చిన ఇటు పోలీసులు కానీ ఫైర్ సిబ్బంది కానీ వాళ్ళను బయటికి తీసుకురావడం జరిగింది. కేవలం ఒక వ్యక్తి మాత్రం చారి అనే వ్యక్తి ఇక్కడ ఇందులో పనిచేస్తుంటాడు. సో అతను పైనుండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న విండో నుంచి కిందికి దూకడంతో అతనికి గాయాలయ్యాయి. సో అతన్ని కూడా ఇక్కడ హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తరలించాడు. సో అతను కూడా సేఫ్గానే ఉన్నాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఫార్మా కంపెనీ కాబట్టి కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా అంటుకోవడంతో ఎక్కువగా ఈ స్మోక్ వచ్చిందని చెప్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలక్ట్రిక్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతుంది, అది మెల్లగా పెద్దగా అవుతుంది. కానీ ఈ ఫార్మా కంపెనీస్ కానీ కెమికల్ కంపెనీస్లో ఎట్లా ఉంటుందంటే ఒకేసారి కెమికల్స్ అంటుకోగానే ఒకేసారి ఎక్స్ప్లోజివ్ అవుతాయి. సో దాంతో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం ఎక్కువ టైం పడుతుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఇటు పోలీసులు అటు ఫైర్ సిబ్బంది మొత్తం ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ అలెన్ కంపెనీకి సంబంధించిన మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొస్తామని ఇక్కడ ఉన్న పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సదానందం, V6 న్యూస్, షాద్నగర్. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించారు హైదరాబాద్ పోలీస్ బాస్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. త్వరలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తామని చెప్పారు. ట్యాపింగ్తో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించడం ఘోరమైన నేరమన్నారు. ట్యాపింగ్లో రాజకీయ నేతల ప్రమేయంపైన దర్యాప్తు జరుగుతోందన్నారు సిపి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ట్యాపింగ్తో సంబంధం ఉన్న కొందరు ఎస్ఐబి అధికారులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఎస్ఐబి కేంద్రంగా జరిగిన ట్యాపింగ్ వెనుక సూత్రధారులెవరో తేలాల్సి ఉంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబి అధికారులు, మాజీ ఓఎస్డీలు విచారణలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. త్వరలో రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని, క్రమ పద్ధతిలోనే విచారణ సాగుతోందన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.
ఇప్పటివరకు రాజకీయ నేతలకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని, అయితే వారి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారన్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. Wild imaginations and wild speculative news items. That's not correct. We know what to do, and be rest assured we are doing our job. Okay. Adi red corner notice. We will do that, but already చేసినట్టు ఒక పేపర్లో రాశారు. I don't know what kind of pleasure you get it. You are only putting spokes on investigation, or maybe you are alerting the accused. Don't worry about it, and we are doing our best. And ఇప్పటికే ఒక half a dozen press notes ఇచ్చాం. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ అడిషనల్ ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తాము ట్యాపింగ్ చేసినట్లు చెప్పారు. వీరు చెప్పిన సమాచారంతో ఇప్పటి వరకు 53 మందిని విచారించారు. అయితే రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. వారి సలహాలు, సూచనల మేరకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు దర్యాప్తు అధికారులు. గత ప్రభుత్వంలో కీలక నాయకులతో పాటు జిల్లా స్థాయి నేతల పాత్ర ఉందని నిందితులు చెప్పడంతో ఎవరికి ముందుగా నోటీసులు ఇవ్వాలన్న దానిపై ఆలోచిస్తున్నారు. నేతల ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోందని స్వయంగా సిపి చెప్పడంతో వారి కేంద్రంగానే ట్యాపింగ్ కేసు 2వ దశ విచారణ జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేశారన్నది ప్రధాన అభియోగం. అయితే ఎవరి కోసం చేశారన్నది తేల్చకపోతే కేసు నిలబడే అవకాశం లేదు. అందుకే ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఆధారాల సేకరణపై వారు దృష్టి పెట్టారు. రాష్ట్రమంతా ఎంపీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈ సమయంలో నేతలపై విచారణ అలజడి రేపే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎస్ఐబీకి నేతృత్వం వహించిన ప్రభాకర్ రావు ప్రమేయంతోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసుల విచారణలో తేలుతోంది. అయితే ఆయన ప్రభుత్వం మారిన వెంటనే రాజీనామా చేశారు. ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిపోయారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో ప్రభాకర్ రావు పేరు చేర్చలేదు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన పేరును కూడా కేసులో చేర్చి అవసరమైతే అరెస్టు చేయాలన్నది పోలీసుల ఆలోచనగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్పై నాంపల్లి కోర్టు తీర్పు ప్రకటించింది. 3 బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. మరోవైపు రాధాకిషన్ బెయిల్ పిటిషన్ ఈ నెల 29కి వాయిదా వేసింది. చేవెళ్ల నియోజకవర్గంలో కమలం గెలవడం, ప్రధాని మోదీ 3వ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజిత్ నగర్ బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్య, వైద్యం అందిస్తూ గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేవెళ్ల నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు కొండా. అందుకే చేవెళ్ల ప్రాంతాన్ని నేను పార్లమెంట్లో అన్నిట్లో మంచిగా రిప్రజెంట్ చేసినాను, చేయబోతున్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు 100 సార్లు మాట్లాడినాను. దేశ ప్రాంత చేవెళ్ల ఇష్యూస్లను లేపినాను. 5 కమిటీలనుంటిని, ఒక సెలెక్ట్ కమిటీలనుంటిని. నన్ను పార్లమెంట్ 6 దేశాలకు పంపించింది. నన్ను పార్లమెంట్లో నేను 2 పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ లెజెండ్, నా సొంత నిధులుంటే ఎంపీ ల్యాడ్స్ నిధులు దాదాపు 5 కోట్లు ఏడాది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కేవలం వికారాబాద్ జిల్లాకే నేను దాదాపు 200 గ్రామాలకు ఇచ్చిన, ఎగ్జాక్ట్ అంటే 197 గ్రామాలకు ఇచ్చిన. ఈసారి కూడా ప్రతి గ్రామం తిరుగుతా. ఇంతకుముందు కూడా ప్రతి గ్రామము, ప్రతి తాండా నేను కనీసం 2 సార్లు తిరిగాను. ప్రతి సర్పంచ్ ఇంటి కడప దాటి వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా తాగిన, ఎంపీటీసీ ఇల్లు కడప దాటి. అదే విధానంగా నేను ఈసారి కూడా చేస్తా. కానీ ఈసారి నాకెంత అడ్వాంటేజ్ అంటే ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉంటా, అక్కడ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అవి చక్కగా వాడుకోలేదో, అసలు వాడుకోకుంటే ల్యాబ్స్ అయ్యి రిటర్న్ అయినాయో, లేకుంటే వేరే వాటికి కాళేశ్వరంలోకో వేటుకో డైవర్ట్ అయినాయి. ఈసారి నేను ఇక్కడ ఒక వాచ్ డాగ్ తిరిగా నేను చూస్తాను. కేంద్రం తెచ్చిన నిధులు వాటికే వాడుకున్నట్టు నేను చూస్తాను. విద్యారంగంలో అయితే నిజంగానే ఘోరమైన పరిస్థితి. అది కేవలం గవర్నమెంట్ స్కూల్సే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఫీజులు 2 లక్షలు 3 లక్షలు అంటే అది పేదోళ్ళ పొట్టునే కొడతలేదు. అది శాలరీ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్
మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఈవెన్ ధనవంతులకు కూడా కష్టమవుతుంది. స్కూల్ ఫీజు ఇక్కడ 1,00,000 నుంచి 10 లక్షల వరకు ఉన్నాయి. అందరికీ ఇబ్బంది అవుతుంది. దాని కొరకు నేను కమ్యూనిటీ స్కూల్స్ తెప్పిస్తా. ఎట్లయితే కమ్యూనిటీ, ఆ లోకల్ కమ్యూనిటీయే ఆ స్కూళ్ళని నడిపిస్తుంది. గవర్నమెంట్ మద్దతు కొంత ఉంటుంది. మొత్తము కమ్యూనిటీ కింద స్కూల్ పెట్టి ఒక్క మోడల్ స్కూల్ ఫస్ట్ కుకట్పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి. హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎల్ఐజీ, ఎంఐజీ ఫ్లాట్స్లో పర్యటించారు. సునీతారెడ్డికి ఘన స్వాగతం పలికారు మహిళలు. టీ సెంటర్ దగ్గర స్థానికులతో ముచ్చటించిన సునీతారెడ్డి తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 అమలు చేసిందన్నారు. ఎన్నికల తర్వాత మిగతా హామీలను అమలు చేస్తామని మాట ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలయాదయ్య. ప్రజల సంక్షేమమే మా సంక్షేమంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పార్టీ అధిష్టానం జ్ఞానేశ్వర్కి టికెట్ ఇవ్వడం గర్వకారణమన్నారు. భారీ మెజారిటీతో ఆయన్ను గెలిపించుకుంటామన్నారు సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీబీగా బాధ్యతలు చేపట్టారు ఐపీఎస్ అధికారి స్నేహ మెహ్రా. పాత బస్తీలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. 2018 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన స్నేహ మెహ్రాను రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం సౌత్ జోన్ డీసీపీగా నియమించింది. అంతకుముందు ఆ స్థానంలో విధులు నిర్వహించిన సాయి చైతన్యను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దీంతో ఆ స్థానంలో స్నేహ మెహ్రాను అపాయింట్ చేసింది. సమ్మర్ హాలిడేస్ రావడంతో ఫ్యామిలీతో ట్రిప్స్ వేస్తున్నారు సిటీ పబ్లిక్. కొందరు తమ పిల్లలను అమ్మమ్మలు, నానమ్మ ఊర్లకు తీసుకెళ్తున్నారు. మరికొందరు పుణ్యక్షేత్రాలు, టూరిజం ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో సిటీ నుండి జిల్లాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో రష్ కనిపిస్తోంది. సమ్మర్ హాలిడేస్ కోసం స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. రద్దీ ఉన్న రూట్లలో అదనపు కోచ్లు వేస్తామని, స్పెషల్ ట్రైన్స్ సంఖ్య పెంచుతామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్తో హరిత ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఇటు స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజీ విద్యార్థులు టూర్స్కి వెళ్ళడానికి ఎక్కువగా ప్లాన్ చేసుకుంటారు. దాంతోపాటు ఈ సమ్మర్ సీజన్లో ఎలక్షన్స్ కూడా రావడంతో ఇటు తెలుగు స్టేట్స్కి దూర ప్రయాణాలు చేసేవాళ్ళు రైల్ ప్రయాణం మీద ఎక్కువ ఆధారపడుతుంటారు. కాబట్టి మరి ఈసారి ఎన్ని స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నాయి, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ గారు ఉన్నారు, రాకేష్ సార్. చెప్పండి, ఈ సంవత్సరం స్పెషల్ ట్రైన్స్ సమ్మర్ సీజన్ కోసం ఎక్కువగా వేస్తున్నట్టున్నారు కదా, ఏ రూట్లలో ఎక్కువగా? 2 తెలుగు రాష్ట్రాల్లో డెఫినెట్లీ ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా మనకి మన ట్విన్ సిటీలో ఉన్న మేజర్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి, ఈ 4 మేజర్ టెర్మినల్స్ కూడా ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాని డెస్టినేషన్ వచ్చేసి ఏదైతే మనకి తెలుగు స్టేట్ల పరంగా చూసుకుంటే ముఖ్యంగా మనకి విశాఖపట్నం, విజయవాడ, నర్సాపూర్, కాకినాడ, తిరుపతి ఇట్లా ప్రతి ఒక్క చోటికి వెళ్ళేటట్లు ప్లాన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ టైంలో ఎవరైనా ప్రయాణికులు ఈ సమ్మర్ సీజన్లో హాలిడే పరంగా వేరే స్టేట్స్కి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా రైల్వే ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేటట్లు ఆ స్పెషల్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నార్త్ వైపు చూసుకుంటే మనకి జైపూర్ వైపు, అలానే ఈస్టర్న్ వైపు చూసుకుంటే మనకి పట్నా, దానాపూర్, సత్రాగంజి, రౌర్కేలా, బరౌని, అట్లనే వెస్టర్న్ వైపు చూసుకుంటే షోలాపూర్, అట్లనే సౌత్ చూసుకుంటే బెంగళూరు వైపు అరిస్కెరే, దాని తర్వాత కొల్లం, నాగర్కోయిల్, ఇట్లా ప్రతి ఒక్క చోటికి ఏవైనా ప్రయాణికులు ఈ టైంలో వెళ్ళాలనుకుంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్లు స్పెషల్ ట్రైన్స్ ప్లాన్ చేయడం జరిగిందండి. లాస్ట్ టైంతో పోలిస్తే ఈ సమ్మర్ సీజన్కి డిమాండ్ ఎక్కువగా ఉంది సార్, బుకింగ్స్ ఎట్లా అవుతున్నాయి? డెఫినెట్లీ బుకింగ్స్ బాగున్నాయండి. ఎందుకంటే ఈసారి డిమాండ్ కూడా బాగుంది కాబట్టి దానికి అనుగుణంగానే కంటిన్యూస్లీ మానిటర్ చేస్తూ ఎక్కడైతే ఈ రూట్స్లో అయితే యాక్చువల్ డిమాండ్ ఉందో దానికి అనుగుణంగానే స్పెషల్ ట్రైన్స్ అనేవి తీసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు అన్రిజర్వ్ స్పెషల్ ట్రైన్స్ అనేది పర్టికులర్లీ మనకి హౌరా వైపు, దానాపూర్ వైపు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం ఈ సమ్మర్ సీజన్లో టోటల్లీ అన్రిజర్వ్ స్పెషల్ ట్రైన్స్ కూడా నడిపిస్తున్నాం. సో దానికి కూడా రెస్పాన్స్ హ్యాస్ బిన్ ట్రెమెండస్లీ గుడ్. అండ్ ఇప్పుడు ఇందాక చెప్పిన అనౌన్స్మెంట్స్ చేసిన అన్ని ట్రైన్స్ కూడా ఇప్పటివరకు ప్యాటర్న్ హ్యాస్ బిన్ రియల్లీ గుడ్. ఈ ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో ఎక్కువగా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి
బుకింగ్స్ ముందస్తు కావచ్చు ఎట్లా ఉన్నాయి? స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడంగానే రిజర్వేషన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అండ్ ముఖ్యంగా ఆల్మోస్ట్ రిజర్వ్ క్లాస్ ప్యాసింజర్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 80 to 85% ఆఫ్ ప్యాసింజర్స్ ఆన్లైన్ ద్వారా రిజర్వ్ చేస్తున్నారు కాబట్టి రిజర్వేషన్ కూడా తొందరనే అవుతుంది. ఇట్ ద సేమ్ టైం ఏవైతే యూటీఎస్లో కూడా ఏవైతే అన్రిజర్వ్ ట్రైన్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా సేమ్ ఆన్లైన్ ఫెసిలిటీ అందుబాటులో తేయడానికి యూటీఎస్ అనే మొబైల్ యాప్ కూడా ఆల్రెడీ చాలా మంది ప్రయాణికులు యూజ్ చేస్తున్నారు కాబట్టి దాని కూడా ద రెస్పాన్స్ హ్యాస్ బీన్ ట్రెమెండస్లీ గుడ్. అండ్ మోర్ ఓవర్ ఇందాక చెప్పినట్లు ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడనే స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయి కాబట్టి యాజ్ సూన్ యాజ్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికైతే ప్రయాణికులు అటువైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ రెస్పాన్స్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ ఎంకరేజింగ్. దానికి అనుగుణంగానే మేము స్పెషల్ ట్రైన్స్ అనేది పెంచుతూ వస్తున్నాం. మీరు చూసుకుంటే మార్చ్లో ఆల్మోస్ట్ ఒక 660 ట్రైన్స్, దాని తర్వాత ఏప్రిల్లో మోర్ దెన్ 660 ట్రైన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అలానే మేలో చూసుకుంటే మోర్ దెన్ 70 ట్రైన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసాం. ఇట్లా ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ రూట్స్లో కంటిన్యూస్లీ పెంచుతూ వస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా వందే భారత్ ట్రైన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి వాటి బుకింగ్స్ రిజర్వేషన్స్ ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతం ఏ రూట్లలో వందే భారత్కి ఎక్కువగా డిమాండ్ ఉంది? మనకి ఇప్పుడు వందే భారత్ పరంగా చూసుకుంటే మనకు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య 2 పేర్స్ ఆఫ్ ట్రైన్స్ నడుస్తున్నాయి. అలానే సికింద్రాబాద్ టు తిరుపతి ఇన్ బోత్ డైరెక్షన్స్, కాచివాడ టు యశ్వంత్పూర్, అట్లానే విజయవాడ టు చెన్నై, ఇవి మన జాల్నా టు సిఎస్ఎంటీ, ఇవి మా దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్న ట్రైన్స్. అదే కాకుండా ఒకటి కాల్బుర్గి టు యశ్వంత్పూర్ ఒక పాస్ త్రూ స్పెషల్ వందే భారత్ ట్రైన్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ట్రైన్స్ కూడా ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ఇయర్ మొత్తం మీద ఇంట్రడ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ కూడా నియర్ అబౌట్ 100 లేకుండా 100% కంటే ఎక్కువ ప్యాటర్న్ ఉంది. ఈ సమ్మర్ సీజన్ కావడం వల్ల డెఫినెట్లీ దానికి డిమాండ్ డెఫినెట్లీ ఎక్కువ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖపట్నం వైపు, తిరుపతి వైపు డెఫినెట్లీ బాగానే ఉందండి, డిమాండ్ బాగుందండి. మొత్తంగా అయితే ఈ సమ్మర్ హాలిడేస్కి దాదాపు 700 వరకు ఏప్రిల్లో స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఇటు ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా ఇటు సమ్మర్ రద్దీని తట్టుకునేలాగా పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు స్పెషల్ ట్రైన్స్ కావచ్చు కోచ్లను పెంచే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది సమ్మర్ స్పెషల్ అట్లాగే ఎలక్షన్ ట్రైన్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరితవి, 6 News, హైదరాబాద్. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. కార్నర్ షోలు, బహిరంగ సభలతో నేతలు బిజీ అయిపోయారు. వీధుల్లో ప్రచార రథాలు తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రచారంలో కొత్త అస్త్రాలు వచ్చాయి. సోషల్ మీడియాలో అనుక్షణం ఓటర్లతో టచ్లో ఉంటున్నారు నేతలు. లేటెస్ట్ టెక్నాలజీతో డిజిటల్గా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి ఎక్కువైంది. నేతలందరూ ప్రచారంలో బిజీ అయిపోయారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. అయితే లేటెస్ట్ టెక్నాలజీతో ఎన్నికల ప్రచారంలో చాలా మార్పులు వచ్చాయి. దాదాపు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉండడంతో సోషల్ మీడియాలో ప్రచారం ఉధృతం చేశారు నేతలు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే ట్రెండ్. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది. ఓ చిన్న పదం ఇస్తే చాలు, స్క్రిప్ట్ కావాలంటే స్క్రిప్ట్, వీడియో కావాలంటే వీడియో, ఏది కావాలంటే అది నిమిషాల్లో అందిస్తుంది ఏఐ. దీన్ని ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు నేతలు. ప్రధాని మోదీ నుంచి గల్లీ లీడర్ వరకు అందరూ ఏఐని యూజ్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో మోదీ చేస్తున్న ప్రసంగాలను వేరే భాషల్లోకి అనువదించి వెంటనే సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు బీజేపీ నేతలు. పార్టీలు సోషల్ మీడియాకు ఏఐకి స్పెషల్ బడ్జెట్కు కేటాయిస్తున్నాయి. ఏఐ ఉపయోగించి వీడియోస్తో పాటు మీమ్స్, పోస్టర్స్ వంటివి రెడీ చేస్తున్నారు నేతలు. సో గతంలో ఎన్నికల ప్రచారాలు అంటే ఇంటింటి క్యాన్వర్సింగ్ అని, రోడ్ షోలు, ప్రజాదరణ కొరకు ఇలా వచ్చేవారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు కంప్లీట్ ట్రెండ్ మార్చి సోషల్ మీడియాని పూర్తిగా వినియోగిస్తున్నారు. లైక్ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇలా షార్ట్ రీల్ చేసి వాళ్ళ గురించి పెట్టడం కానివ్వండి, వాట్సాప్లో మెసేజ్ పంపడం, టెలిఫోన్ కాల్ చేసి పలానా అభ్యర్థి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఓట్లు ఏమని అడగడం ఇలా జరుగుతుంది. సో సోషల్ మీడియా వాడడం బాగుంది. దాంతో లాభాలు కూడా ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. సో నేను మీడియాని ఒక లెవెల్ వరకు ప్లాట్ఫామ్గా సోషల్ మీడియాని వాడాలని రిక్వెస్ట్ చేస్తాను. అన్న, గతంలో ఎలక్షన్స్ విషయానికి వస్తే గతంలో ప్రచారానికి ప్రతి నాయకుడు ఇంటింటికి వచ్చి ప్రచారం చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఇన్స్టా అని, ట్విట్టర్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ఇలాంటి యూట్యూబ్ అని చెప్పి అంటే నాయకులు ప్రజల దగ్గరికి రాకుండా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు. అట్లాంటప్పుడు మరి పబ్లిక్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళ ప్రచారమే జరుగుతుంది కానీ పబ్లిక్ ఉన్న ఇష్యూస్ అనేది అధికారుల దగ్గరికి పోవట్లేదు. కాబట్టి ఇంకా ఫ్యూచర్లోనన్నా ఇప్పటి నుంచి కూడా ఒక మార్పు వచ్చి ఒక నాయకుడు అనే వ్యక్తి ప్రజల దగ్గరికి వచ్చి ఓటు కోసం ఓటు హక్కు అడుగుతున్నప్పుడు పబ్లిక్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అడిగి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడే ప్రతి ఒక్కరికి ఓటు అనేది, ఒక ఓటు హక్కు విలువ అనేది తెలుస్తుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే
ఈ సోషల్ మీడియా కూడా కొంచెం మంచిదే, కానీ కొన్ని విధాల నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి నాయకులు అనేది ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు కష్టాలు కనుక్కొని సాల్వ్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. పార్టీల అగ్రనేతలు ప్రతి చోటుకు వెళ్లి ప్రచారం చేసే అవకాశం ఉండదు. కానీ ఆ నేతలను ప్రజల దగ్గరకు చేర్చడానికి టెక్నాలజీని నమ్ముకున్నాయి పార్టీలు. గతంలో వాహనాలపై ఎల్ఈడీ టీవీలు పెట్టి ప్రచారం చేసేవారు. అయితే వాటి స్థానంలో వర్చువల్ స్క్రీన్ చేరింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఏఐని యూజ్ చేస్తున్నాయి పార్టీలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరొచ్చని డిజిటల్ ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు నేతలు. దాదాపు అన్ని పార్టీలు సోషల్ మీడియా టీంతో పాటు వార్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నాయి. కొందరు నేతలు సొంతంగా టీంలను పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం ఒక పెద్ద ప్రాసెస్. అందుకే ప్రత్యేకంగా ఏజెన్సీ వెలిశాయి. ఎన్నికలు పూర్తయ్యే వరకు తమ క్లయింట్గా ఉన్న నేతకు కావాల్సిన విధంగా ప్రచారం చేయడానికి అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. ప్రచారంలో కీలకంగా మారిన సోషల్ మీడియా అభ్యర్థుల గెలుపోటములను కూడా శాసించే స్థాయికి చేరుతుంది. ఎక్కడేం జరిగినా, ఏ నేత ఏ మాట అన్నా నిమిషాల్లో జనంలోకి పోతుంది. తమ ప్రత్యర్థిని ఇరుకున పెట్టడానికి, తాము చేసిన మంచిని జనాల్లోకి తీసుకువెళ్లడానికి సోషల్ మీడియాను ప్రధాన సాధనంగా వాడుతున్నారు నేతలు. మరోవైపు సోషల్ మీడియా డిజిటల్ ప్రచారం ఎక్కువగా కావడం పైన ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. పార్టీల అఫీషియల్ అకౌంట్లు, ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టింది. సోషల్ మీడియాలో అభ్యర్థులు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, ఇతరులపై దుష్ప్రచారం చేస్తున్నారా, వర్గాల మధ్య ఏదైనా ఘర్షణ వాతావరణం సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారా అనే విషయాలను గమనిస్తుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్నారు అధికారులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.